చలి అయితే బాగుంది. నాలాక చలికి భయపడి ఎంతమంది లేట్ లేస్తున్నారో చెప్పండి. నాకైతే 5:00 అయితే లేషినా గానీ చలి చూసిపోయి మళ్ళా అయితే పండుకున్నా. ఇక తర్వాత లేచేసరికి 6:30 అయితే అయిపోయింది. లేచి ఏం చేయాలో సడన్‌గా అక్కడైతే పప్పుచారు చేసినా. ఇక్కడ లడ్డునేమో నాకు మ్యాగీ చేసిమంటే మ్యాగీ అయితే చేస్తున్నా. అసలు మ్యాగీ ఇయ్యొద్దు పిల్లలు గానీ ఏం చేస్తాం చెప్పండి. ఆయననేమో 2 ప్యాకెట్ చూసిండు నాకు చేసి అంటే సరే ఇక 2 ఉన్నాయి కదా! మళ్ళీ ఇంకేం అడుగుతాడని చేసి అయితే ఇచ్చేసిన. పొద్దుగాల నా పిల్లలు నాకంటే బిజీగా ఉంటారు. స్నానం చేసుకొని కూర్చున్నారు. టిఫిన్ ఇస్తుంటే కూడా నా సైడ్ చూస్తలేరు. వాళ్ళు టీవీకైతే అంత మంచిగా చూస్తారు టీవీ అయితే. ఈ ఇద్దరికైతే టిఫిన్ అయితే ఇచ్చేసిన. వాళ్ళైతే తింటున్నారు. ఈ లోపలొచ్చి నేను ఆ వంట అయితే అయ్యింది. బాక్స్ అయితే కడుతున్నా. ఈ స్నాక్స్ కూడా మర్చిపోకుండా అన్నీ అయితే పెట్టాలి పిల్లలకు. లేకపోతే ఇక పెట్టలేవా మమ్మీ మర్చిపోయినావా అని అడుగుతారు. సరే అని ఇక మర్చిపోకుండా అన్నీ అయితే పెట్టేస్తా. వాళ్ళిద్దరు బాక్స్ అయితే రెడీ చేసి అంత లోపల ఇక మా ఇషు కూడా జుట్టు అయితే వేసుకుంటుంది. ఆమె జుట్టు వేసుకొని రెడీ అయితే అవుతారు ఇద్దరు. ఇక వాళ్ళు రెడీ అయ్యే లోపల నా బాక్స్ అయితే రెడీ అవుతాయి. వాళ్ళే లేట్ అవుతుంది, నాదేం లేట్ కాదు. నేను ఎప్పుడు లేచినా కానీ వాళ్ళకంటే ముందే బ్యాగ్ అయితే రెడీ చేస్తా టిఫిన్ బాక్సు. వాళ్ళకే లేట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు టీవీ పిచ్చి టీవీ అయితే చూస్తారు. ఇక ఇద్దరు అయితే షూస్ వేసుకుంటున్నారు. టైం అయితే అవుతుంది. వాళ్ళ డాడీ కిందికి పోయి బైక్ అయితే తీస్తున్నారు. ఫైనల్గా పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తున్నారు. బాయ్ అంటుంది ఐషు బాయ్. ఇక ఇక్కడ వచ్చి మా ఆయన అక్కడి పిల్లలకి పంపించడానికి వెళ్తే నేను ఇక్కడ ఆయన గురించి చపాతీ అయితే చేస్తున్నా. ఆయనకు కూడా లంచ్ బాక్స్ కట్టియాలే కదా, ఆయన అన్నం ఒకటే తినాడు, ఆయన కంపల్సరీ చపాతీ కావాలి. అక్కడ ఆయన పోయే వరకల్లా చపాతీ అయ్యింది. మళ్ళీ ఉప్మా కూడా చేస్తున్నా ఎందుకంటే ఆయన మ్యాగీ కూడా తినరు. ఇక ఆయన గురించి కొంచెం ఉప్మా అయితే చేసిన టిఫిన్. ఆయన ఉప్మా ఉంటే పెరుగేసుకొని తింటా అని చెప్పిర్రు. సరే అని ఆయనకైతే చేసి ఇచ్చిన.